చాలామంది అంటున్నారు కరెక్టే, నేను వింటున్నాను కరెక్టే, కానీ మీరు చూడట్లేదే, కనీసం పట్టించుకోవట్లేదే. ప్రతి ఒక్కరితే మాట టాలెంట్ ఉంది, టాలెంట్ ఉంది, ఎందుకు ఉపయోగం ఉంది, ఎందుకు ఉపయోగం. అవును, టాలెంట్ ఉంది, నాకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు, మీకు అస్సలు ఉపయోగపడదు. అంటే డబుల్ మీనింగ్ డైలాగులు అయితే ఎంకరేజ్ చేస్తారు, డబుల్ మీనింగ్ వీడియోలు అయితే ఎంకరేజ్ చేస్తారు. అలాంటిది ఎంకరేజ్ చేస్తారు కానీ మిమిక్రీ చేసేవాళ్ళని, డ్యాన్సులు చేసేవాళ్ళని, యాక్టింగ్ చేసేవాళ్ళని, రీల్స్ చేసేవాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయరు, అస్సలు ఎంకరేజ్ చేయరు. ఎందుకు చేయాలి? కనీసం ఒరే నువ్వు ఇంత బాగా చేస్తున్నావు కదా, ఇంత చేస్తున్నావు కదా, యూట్యూబ్ పెట్టరా, మీకు మేము సపోర్ట్ ఉంటావురా, ఖచ్చితంగా నువ్వు మేము సబ్స్క్రైబ్ చేస్తావురా, ఏదో ఒకటి చేస్తావురా, నువ్వు చెయ్యాలరా, నువ్వు చేస్తే బాగుంటుందిరా, నువ్వు ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలరా, నువ్వు ఇక్కడే ఉండిపోకూడదురా, నీలో చాలా టాలెంట్ ఉందిరా అని ఒక్కడైనా నన్ను అలా ముందుకు తీసుకెళ్ళారా? లేదు. మిమిక్రీ చేస్తాను, డ్యాన్స్ చేస్తాను, యాక్టింగ్ చేస్తాను, డ్రాయింగ్ కూడా చేస్తాను, అయినా సరే ఒక్కడు కూడా అంటే నేను పలానా వంశీ గారు పలానా చేస్తాడే తప్ప అది బయట పెట్టుకుని మీరు చూడరు ఫస్ట్. ఎందుకు బయట పెట్టిన అనవసరం అనిపిస్తుంది. కానీ ఇక్కడ నుంచి పెడతాను, మిమిక్రీ వీడియో పెడతాను, డ్రాయింగ్ వీడియో పెడతాను, నేను డ్రాయింగ్ చేస్తాను, బొమ్మలు గీస్తాను, డ్రాయింగ్స్ వీడియో పెడతాను, డ్యాన్స్ వీడియో పెడతాను, యాక్టింగ్ వీడియో కూడా పెడతాను, రోజుకో వీడియో పెడతాను, రోజుకో టాలెంట్ బయట పెడతాను. మీరు చూసినా చూడకపోయినా ఇది మటు కన్ఫర్మ్. అర్థమవుతుందా?